ఎస్. సో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ గైడ్ లైన్స్ ను పాటిస్తున్న ఏకైక ఇండస్ట్రీ నాకు తెలిసి వెస్టేజ్ #1 కంపెనీ ఈ ఇండియాలో. నేను నిజంగా చెప్తున్నాను. సో తర్వాత ఇదే గైడ్ లైన్స్ ను ఇండియాలో ఉపయోగించుకొని కొన్ని ఫేక్ కంపెనీలు కూడా పుడతాయి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. బాటా షోరూమ్ కొలితే బాటా చెప్పు ఎట్లా ఉంటుందో మళ్ళా కార్ఖానాలో కూడా అలాంటి చెప్పే ఉంటుంది. చెప్పులు తయారు చేస్తారు కదా, బాటా షోరూమ్ లో ఏదైతే మీరు చెప్పు కొనుక్కుంటావో వారం 15 రోజుల ముందు తర్వాత వెళ్తే కార్ఖానాలో కూడా అలాంటి సేమ్ ఉంటది. దాన్ని ఏమంటారు తెలుసా? కాపీ అంటారు దాన్ని. అవునా కాదా? నీ దగ్గర రాడో వాచ్ కనుక ఉంటే రాడో వాచ్ కాపీ తయారైతుంది. సో ఇవన్నీ ఇండియాలో జరుగుతున్న స్కామ్లు. ఈ స్కామ్లు ఎక్కువ అయ్యేసరికల్లా ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించి డిస్ట్రిబ్యూటర్ సేఫ్టీ అయినా మళ్ళీ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది 2021లో. సో ఆలోచించండి. తరువాత ఇట్లా మళ్ళీ మనం తెలంగాణలో 2024 సెప్టెంబర్ లో ఇక్కడే తాజ్ దక్కన్ అని హోటల్ ఉంటది తెలుసా? తాజ్ దక్కన్ హోటల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఐఏఎస్ జేఎస్ రంజన్ సార్ అని చెప్పేసి, ఒక ఐపీఎస్ డిఎస్ చౌహాన్ అని సార్ చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణలో డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ ఇట్లా ఉండాలి, ఇట్లా డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, ఎవరిని డబ్బులు అడగొద్దు, ఇలా ఎలా డబ్బులు వస్తాయో పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలి, నీకు లక్షలు వస్తాయి, లైఫ్ చేంజ్ అవుతుంది, ఇందులో ఐడి క్రియేట్ చేసుకోగానే డబ్బులు వస్తాయని మోసపూరిత మాటలు మాట్లాడొద్దని చెప్తున్నాయి. ఆలోచించండి. ఇంత ఐఏఎస్ ఐపీఎస్ లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చి, అదే కాకుండా 2025లో ఈ ఇండస్ట్రీలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఉమెన్స్ డే రోజు March 8 రోజు ఢిల్లీ వేదికగా ఒక ఢిల్లీ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, 2 మినిస్టర్లు కలిపి కొంతమంది ఒక 40 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకుంటే 2025 మార్చి 8 వరకు జరిగిన తతంగం ఏంటి అంటే ఇందులో అఫీషియల్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, సీఎంలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఇది మనోళ్ళు ఏం చేశారనంటే ఇంత పెద్ద కథ ఉంది దీని వెనకాల. మనోళ్ళు ఇంటికాడ గల్లీలు ఎవడో కలిసినప్పుడు అది తప్పు మామ అన్నాడు అనుకో, అయిపోయా కథ నమ్ముతాం. ఇక ఎస్ ఆర్ నో? అరే వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాం. ఈడ కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు, సేఫ్టీ బాడీ ఉంది. ఇక్కడ అన్ని ఉన్నాక సీఎంలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సీఎంలు అవార్డులు ఇచ్చిర్రు, ఢిల్లీ సీఎం అవార్డు ఇచ్చిర్రు, స్మృతి ఇరానీ దీనికి వచ్చింది మేడము. మరి ఇవన్నీ మనకు కనబడుతున్నా కూడా వెస్టేజా? ఫేక్ కంపెనీరా, డైరెక్ట్ సెల్లింగా, డబ్బులు కట్టించేదిరా, జనాలను మోసాలు చేసేదిరా అని చెప్తా ఉంటారు. ఇది నిజమా వాస్తవమా? ఈ మీటింగ్కి వస్తే అర్థమైంది. అవునా కాదా? ఈ మీటింగ్ రాకుండా గల్లీలో కూర్చోనో, లేదంటే బంకుల మీద కూర్చోనో, ఇంకో చోట కూర్చోనో అరే ఇది పేకు జెన్యున్ నీకు ఎక్కడ రాకు. అవునా కదా? మీటింగ్ రా, తెలుసుకో, తప్పేమని ఉంటే ఇది చెప్పే వ్యక్తిని అడుగు, ఇది నిజమేనా కాదా అని చెప్పేసి మేము క్లారిటీ ఇస్తాం. ఒకవేళ ఇది తప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగాలను సైతం వదిలేసుకొని మేము ఎందుకు వస్తాం? నేనంటే కానిస్టేబుల్ ఉండొచ్చు. ఇదే బిజినెస్ లో కలెక్టర్ ఉన్నాడు, కృష్ణ కుమార్ ఐఏఎస్, కేకే సింగ్ కలెక్టర్ హోదా. చాలా మంది అనుకుంటారు ఇంత బతికి సబ్బులు షాంపూలు అమ్ముకోవాలా, మీరు కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు. మరి కలెక్టర్ బ్యాగ్ పట్టుకొని అందులో డెమోలు పెట్టుకొని ఒకరింటికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నానంటే ఆ పవర్ ఏందో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తుంది. ఆలోచించండి. కలెక్టర్ ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగమా? ఆయన క్లారిటీ ఉంది. మనం ఏం చేస్తాం అనంటే ఈ జనాలను మోసం చేసేది. ఈ రాస్తారు కానిస్టేబుల్ ఉద్యోగం వదిలే సస్పెండ్ రిమూవల్ చేసినట్టు కాబట్టి ఈడు వచ్చి పని చేస్తున్నాడు. దీని పవర్ తెలిసి మేము పనిచేస్తున్నాం. 14 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 50,000 జీతమో 60,000 జీతం వస్తుంది. కానీ 4 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నా, నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నా. ఏడ పని చేయాలో మీరే ఆలోచన చేసుకోండి. ఇక్కడ అటెండ్ అయినా మీరే ఆలోచన చేసుకోండి. నీళ్లు ఉన్న దగ్గర బోర్ వేయాలా, నీళ్లు లేని దగ్గర ఎడారిలో బోర్లు వేస్తే నీళ్లు పడతాయా? ఆలోచన చేయండి. డబ్బులు ఉన్నాయి. ఈడ నేను ఏమంటలే, డబ్బులు ఉన్నాయి, కష్టం ఉంది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏసిర్రు పొద్దున్న దాకా నీకు 15,000 జీతం ఇచ్చి చల్ల ఏసి కింద కూర్చొని పో అనవనుకో. ఇంటికి పోయినాక
బట్టలకు డబ్బులు సరిపోవు, ఇంటి కిరాయికి డబ్బులు సరిపోవు, కరెంటు బిల్లుకి డబ్బులు సరిపోవు, గ్యాస్ బండ్ బుక్ చేయాలన్నా కూడా భయం అవుతుంది. కానీ నన్ను అడిగితే ఏమన్నానంటే ఎర్ర టెండల సుత్తి ఇచ్చి బండలు వలగొట్టరా చెప్పు, 5 లక్షల ఉద్యోగం, నీ జీతం 5 లక్షలు అన్నా కూడా ఈ చేతి బొగ్గలు వచ్చినా కూడా వలగొడతాయి. ఎందుకంటే నాకు కావాలి డబ్బులు. ఈ ఊరికే లేదు. చాలా మందికి అనుకుంటారు, అవును నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను సబ్బులు షాంపూలు అమ్ముకోవాలన్నంటే నీ లైఫ్ మారాలి అంటే సబ్బుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, షాంపూల గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్ చూసారు కదా, నేను తప్పనను సార్. ఇందులో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఇది సిస్టమ్. ఇందులో జనాలకు వచ్చేసి అర్థం కావట్లేదు ఏంటి అంటే ఏమో ఇంత చదువుకొని లేదంటే ఇంత బతికి నా ఇంటి ముందల కారుండి పెద్ద ఇల్లుండి నేను సబ్బులు షాంపూల గురించి చెప్తే నా కాందాన్ని పరువేమవుతుంది, నా చదువుకున్న చదువేమవుతుంది, నా టీచర్స్ ఏమంటారు, నా కొలీగ్స్ ఏమంటారు, నా బతుకు ఏమవుతుంది అని చాలా మంది ఆలోచిస్తారు. వీళ్ళకి చెప్తున్నా నేను ఏంటి అంటే సార్ ఈడ గుండె ఉందా లేదా? ఈ గుండె నువ్వు ప్లాట్ కొంటే ఎక్కువ రోజులు బతుకుతుందా, నువ్వు ఆయిల్ మంచిది వాడితే ఎక్కువ రోజులు బతుకుతుందా? ఇది ఆలోచన చేయండి. నువ్వు రియల్ ఎస్టేట్ లో 200 గజాల ప్లాట్ చెమటోడ్చి కొనుక్కున్నావు, దానివల్ల ఇది దిశానిర్దేశం చేయబడదా? కానీ నీ ఆయిల్ మంచిది వాడు ఇది ఎక్కువ రోజులు మనగడ కొనసాగుతుంది. ఎస్ ఆర్ నో? అర్థమైతే దబాయించి కొట్టవచ్చు. మనం లోపలికి ఏం వేస్తున్నామో, మనం లోపలికి ఇది మిషన్, అవునా కాదా? లోపలికి ఏం పంపిస్తున్నామో అది రైట్ అయితేనే ఇది ఎక్కువ రోజులు మన కడ కొనసాగుతుంది. వాడే సబ్బు కాన్ నుంచి, ఎంటికల కాన్ నుంచి ఏది బాగుండాలన్నా, గుండె ఎట్లా ఉండాలన్నా, చర్మం ఎట్లా ఉండాలన్నా, ఏది ఉండాలన్నా కూడా మనం వాడే ప్రోడక్ట్స్ నిర్దేశం చేయబడతాయి. ఎస్ ఆర్ నో? ప్లాట్ కొన్నామో ఆడగొన్నామో అది కాదు, అవి నీ ఎక్స్ట్రా ఎసర్ట్స్ అవి. ఇది లైఫ్. ఇది నేను చెప్తున్నాను. స్టెథోస్కోప్ మీద ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెడితే నా దగ్గర నేను చెప్తున్నాను 100 కోట్ల ఆస్తుందిరా, నా అకౌంట్ లో 100 కోట్లు ఉన్నాయిరా, గుండె నొప్పి వచ్చిందిరా. అర్థమైందా? 100 కోట్ల అకౌంట్లు ఉన్నాయిరా, గుండె నొప్పి వచ్చిందిరా. డాక్టర్ దగ్గరికి పోయి ఈ 100 కోట్లు తీసుకున్నా సార్ నన్ను బతికి అంటే కాని పని. అది టప్పు కొట్టుకొని ఆగిపోయింది అనుకో, ఈ 100 కోట్లు ఎవరి పాలు అయితే తెలియదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అన్నిటికంటే ముందు డైరెక్ట్ సేలింగ్ లో ఉన్న పవర్ ఏంటి అంటే 100 కోట్లు 1000 కోట్ల కంటే ప్రాముఖ్యం ఇవ్వాల్సింది ఏంటి అంటే హెల్త్. మంచి ఆరోగ్యం అనేది 1000 కోట్ల సంపదతో సమానం అంటే నేను నమ్ముతాను. మీరు నమ్మితే దబాయించి కొట్టవచ్చు క్లాస్. ఇది జరిగింది. సో ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు అంటే సార్ మేము నిన్న ఒక మేడం అడిగిందని ఫోన్ చేసి, ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి, సార్ మీ సబ్బు మంచిది అయితే ఎందుకు పబ్లిక్ లో ఎక్కువ తెలియదు? అదే సంతూర్ షాంపూ, సంతూర్ సబ్బు, లేదంటే డవ్ షాంపూలు, ఇవి హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు పబ్లిక్ లో బాగా తెలుస్తున్నాయి కదా, మీది మంచిది అయితే ఎందుకు తెలియట్లేదు అని అడిగి, అమ్మ వెరీ గుడ్ తల్లి అని చెప్పినండి. వెరీ గుడ్ తల్లి అని చెప్పిన. క్లారిటీ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అని చెప్పిన. ఈరోజు మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏంటిది అన్నంటే, సో థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచియా? కొబ్బరి నీళ్ళు మంచి. కొబ్బరి నీళ్ళ గురించి ఏ సినిమా హీరో ఎవరైనా చెప్తారా? థమ్స్అప్ గురించి చెప్తారా లేదా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్తాడు. ఎందుకు చెప్తుండొచ్చు ఆయన? మీరు ఎప్పుడన్నా మున్సిపల్ ఆఫీస్ పోయిరా? ఎంతమంది పోయిన మున్సిపల్ ఆఫీసు? ఆడ బిడ్డ పుట్టంగానే ఏమంటారు అంటే అప్లికేషన్ ఇస్తారు. ఆధార్ కార్డు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇట్లుంటది ఫాము, ఇట్లుంటది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, మేలా ఫీమేలా అని ఆప్షన్స్ ఉంటది. అవునా కాదా? ఉంటుందా లేదా? ఈ రెండిట్లో ఏది టిక్ చేయలేదంటే ఏమర్థం? ఈ రెండిట్లో నువ్వు ఏది టిక్ చేయలే అంటే దాని అర్థం ఏంది? నేనైతే చెప్పలేదు. ఎస్ ఆర్ నో? అందుకే నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నప్పుడు అవునా కాదా ఏదో చెప్పాలి. ఏది చెప్పలేమంటే అర్థం ఏంది? మళ్ళా దానికోవాలి మనం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఏదన్నా ఒకటి చెప్పాలి. మేలా ఫీమేలా చెప్పారు అప్లికేషన్. నేను తప్ప రైట్ అన్నా నువ్వు చెప్పండి. తర్వాత మీ కోపం ఉంటే ఈ కుర్చీలన్నీ ఎత్తిపడాను, మీటింగ్ అయిపోయింది నా మీద. ఎస్ ఆర్ నో? ఎస్. సో కొబ్బరి నీళ్ళ గురించి మహేష్ బాబు ఎందుకు చెప్పట్లేదు?
రైతు తను పండించిన కొబ్బరి నీళ్ళ ద్వారా ఒక సెలబ్రిటీకి డబ్బులు ఇయ్యడు. ఎందుకు ఇయ్యడు అని అంటే ఆయన ఇంటర్ ఫీలింగ్ ఏంటి అని అంటే నా ప్రోడక్ట్ మంచిది, ఎవరితో అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇదే విషయాన్ని థమ్స్అప్ తయారు చేసిన కంపెనీ ఓనర్కి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అర్థమైందా? మరి ఆయన ప్రోడక్ట్ మంచిది అయితే దానికి ఎందుకు అడ్వర్టైజ్మెంట్? రైతున్నట్టు ఉండాలి కదా, అవునా కాదా? మరి ఎందుకు ఆయన సెలబ్రిటీల చేతిలో పెట్టి తమ్ముడు ఇది చెప్పురా నాయన, నీ బాటిల్ వెనక 20 రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు. సార్ దీని గురించి చెప్పండి, నీకు 20 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇస్తాడని చెప్తున్నాడు. సో ఆలోచించండి, ఆ ప్రోడక్ట్ లో కల్తీ ఉంది కాబట్టి సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్ చేపిస్తే తప్ప అది అమ్ముడు పోదు. ఎస్ ఆర్ నో? సెలబ్రిటీలతో తప్ప చెప్పిస్తే తప్ప అది అమ్ముడు పోదు. సో కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అన్నంటే, కంపెనీ ఓనర్ ఢిల్లీలో ముంబైలో ఏసీ రూమ్ లో కూర్చొని నీవు ఏ సోపు వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ అగరబత్తీలు వాడాలి, ఏ కొబ్బరి నూనె వాడాలి డిసైడ్ చేస్తుంది నువ్వు కాదు, డిసైడ్ చేస్తుంది ఒక బిజినెస్ మ్యాన్. మీకు తెలియని విషయం ఇది, మీరేమనుకుంటున్నారు అంటే అరే నా ఇష్టం సంతూర్ కొనుక్కుంటున్నా కదా ఆయన ఎట్లా చెప్పి అనొచ్చు. ఆయన నిన్ను దీన్ని ఏం చేసినంటే 2G స్కామ్, ఇంకో పేపర్ స్కామ్ అవన్నీ ఉంటాయిగా, దానికంటే టాటా స్కామ్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ స్కామ్. నువ్వు టీవీ ఆన్ చేయగానే నువ్వు ఏ సోప్ కొనాలో ఆయనే చెప్తాడు, నువ్వు టీవీ ఆన్ చేయగానే ఏం షాంపూ వాడాలో ఆయనే చెప్తాడు, నువ్వు టీవీ పేపర్ చూడంగానే ఏ బైక్ కొనాలో ఆయనే చెప్తాడు, నువ్వు పేపర్ ఆన్ చేయగానే పేపర్ ఓపెన్ చేయగానే ఏం కార్ కొనాలో ఆయనే చెప్తాడు. డిసైడ్ చేసింది నువ్వు కాదు, నువ్వు ఒక బొమ్మ మాత్రమే. నిన్ను కీలు బొమ్మ రిమోట్ ద్వారా ఆయన ఆడ కూర్చొని ఆడాలి. ఇది నమ్ముతారా నమ్మొచ్చా? ఎస్ ఆర్ నో? అమితాబ్ బచ్చన్ అగరబత్తీల గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, అవునా కాదా? ఈ అమితాబ్ బచ్చన్ సార్ తప్పని కాదు, ఆయనకు కూడా తెలుసు అడ్వర్టైజ్మెంట్ చేసే బోలెడ్ డబ్బులు ఉన్నాయి, నేను చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఆయనకు కూడా తెలుసు. మహేష్ బాబు సార్ కూడా తెలుసు, నాగార్జున సార్ కూడా తెలుసు. నాగార్జున సార్ అంటాడు గడి సర్పు వాడండి బట్టలు తెల్లగా అంటే ఉతికినాడు. ఏమాత్రం ఉతికినాడు సార్. ఆయనకు షూ దొరకడానికి కూడా పని మనుషులు ఉంటారు, ఈడ చెమట రాగానే ఇట్లా రుద్దడానికి కూడా పని మనిషి ఉంటాడు. మరి ఆయన చెప్తున్నాడు అన్నంటే మూర్ఖత్వం ఏంటి అంటే, మనం నమ్మి ఎవరన్నా మన ఇంటికి ఎవరన్నా వెస్టేజ్ ప్లాన్ చెప్పి ప్రోడక్ట్స్ తీసుకోవడానికి వచ్చినాకనే ఇక నీ సబ్బు వాడితేనే బతుకుతాం, చచ్చేది ఎప్పుడైనా చేస్తాంగా అంటారా లేదా? నీ ఆయిల్ వాడితేనే బతుకుతాం, పోయేది ఎప్పుడైనా పోతాం అంటాం. ఆడ హాస్పిటల్లో వంట పెట్టినప్పుడు ఏం చెప్తావు చెప్పా, చాలు బిడ్డ ఎన్ని డబ్బులు అయినా బతికిరానికి దండం పెడతా, ఈ ఆయిల్ వాడమంటేనే వాడం, అవునా కాదా? ఇంట్లో ఆయిల్ వాడసండి అంటే ఓ నీవే చెప్పిన అదిగా అంటారా లేదా? ఎస్ ఆర్ నో? క్లారిటీ తీసుకోండి. నేను ఏమంటానంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కానీ ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ మనం అవతలకు అర్థం చేపించగలిగితే, ఇది ఏసీ అంటే ఆఫ్ చేయండి సార్, అర్థం చేపించగలిగితే నేను చెప్తున్నాను, చాలా మంది ఇక్కడ వేసే పొరపాటు ఏంటి అంటే జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, నలుగురిని జాయిన్ చేపిస్తే డబ్బులు వస్తాయి. నా దృష్టి ఎట్లుంది అంటే 1000 మందికి నువ్వు ప్లాన్ చెప్పవో సంబంధం లేదు. నేనేం చెప్తున్నా, ఒక్కరినే ఊసిన పెట్టుకొని క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉందా, ఈ ప్రోడక్ట్ లో దమ్ముందా క్లారిటీ, ఆయన 1000 మందిని తయారు చేసుకుంటాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను చేస్తుంది కూడా ఇదే. సో కాబట్టి లీడర్స్. సో తర్వాత పారాషూట్ ఆయిల్ చూసారా మీరు ఎప్పుడైనా? వాడిర్రా? ఎంతమంది వాడిర్రు? నేను మళ్ళీ చెప్పినా మళ్ళీ ఈడనో ఉండదు, మీరు అర్థమవుతుందా? ఆన్సర్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? కోపం అంటే బయట చూసుకుందాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో పారాషూట్ ఆయిల్ వాడిరు. ఎప్పుడన్నా పారాషూట్ పైన ఇది ఎయిర్ ఆయిల్ అని రాసి ఉందా? 100% న్యాచురల్ ఆయిల్ అని రాసి ఒక కొబ్బరి సెట్ 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి. ఎస్ ఆర్ నో? అది మన ఇంటికాడ కూర్చొని పెడితే మన నెత్తికి ఎన్ని ఎంటికలు వస్తాయో రావు, కానీ ఉన్నాయి మాత్రం మూసిపోయి దాన్ని కత్తుకుంటాయి. ఇది నిజమా కాదా? సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ జరిగే తతంగం ఏంటి అంటే అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా అది చూడరు జనాలు. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి కనెక్ట్ అవుతాం. ఎలా అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఒక ఆమె విగ్గు పెట్టుకొని ఎంటికలు నీళ్ళ నుంచి అలా వండ పెడుతుంది, అవునా కాదా? మనం ఏం చేసాం నీ అమ్మ పెరిగేరా ఎంటికలు,
ఎస్ ఆర్ నో? ఈ చీరల నుంచి ఆ చీరల వండబెట్టాగానే పెరిగేరా ఎంటికలు పేపో ఉరికి ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఎస్ ఆర్ నో? ఈ మా ఆమె కూడా తెచ్చి చూసిన నేను, మా వైఫ్ కూడా తెచ్చి చూసి బుజ్జి పెరుగుతాయి చూడు అని చెప్పిన ఆమె అది వాడి వాడి ఎంటికలు కాస్త కొత్తిమీర కట్ అయింది. ఇది నిజమా కాదా? ఎస్ ఆర్ నో? ఇంత పొడవు ఉండి ఎంటికలు ఈ పారాషూట్ కరెక్ట్ అయిన తర్వాత కొత్తిమీర కట్ అయింది. సో నేనేమంటున్నానంటే జెన్యూన్ చూడండి, ప్రోడక్ట్ లో జెన్యూన్ ఉందా లేదా. మీరు మ్యాగీ నూడిల్స్ చూసిరా తినిపించినాం పిల్లలకు. ఇప్పుడు లేడీస్ కు చాలా ఓపిక తక్కువ అయిపోయింది, తొందరగా 2 నిమిషాల్లో వంట అవుతుంది. అవునా కాదా? ఇట్లా వేడి నీళ్ళు పెట్టి అందులో ఇట్లా వేస్తే మళ్ళీ రెడీ. తినరా తిను మ్యాగీ నూడిల్స్. అవునా కాదా? అందులో లెడ్ సీసంతో కూడిన పదార్థాలు కలుస్తాయని చెప్పేసి క్లినికల్ టెస్ట్ కాడ తెలిసింది. అవి వాడితే ఏమైంది అంటే పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పిండు. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేది, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే ఒకవేళ మ్యాగీ నూడిల్ తప్పని తెలిసినా మనం ఏం చేస్తాము అనంటే ఈ మనమే జస్ట్ అవలా తింటే తిను. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మనకే వచ్చిన అదా తింటే తిను. ఎవరెవరు పోతాడో మనకెందుకు అంటారు, మన ఇంట్లోనే పోతారు. ఎస్ ఆర్ నో? సో ఆలోచించండి. అదే మ్యాగీ నూడిల్ తయారు చేస్తున్నారు, మళ్ళీ వాడుతున్నాము, మళ్ళీ జరుగుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఎంతమంది వాడిరు? నేను చెప్తే ఎవరైనా వాడతారా? మా ఆమె చెప్తే ఎవరైనా వాడతారా? ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి అని మా ఆమె చెప్పిందానికి ఎవరైనా వాడతారా? వాడము. ఎందుకు వాడము అన్నదంటే ఆమె ఏమైనా సెలబ్రిటీయా? ఆయన ఏమైనా సెలబ్రిటీయా? అదే ఐశ్వర్య రాయ్ చెప్పింది అనుకో, ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ వాడినాక తెల్లగా అయిందా, వాడక ముందే తెల్లగా ఉందా? అర్థమైందా? వాడక ముందే తెల్లగా ఉంది కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కథ ఆడుకోయింది. అవునా కాదా? నల్ల ఉన్నానికి వాడి 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 తెల్లగా అయినాడు ఎవరని ఉంటే నా ముందుకు తీసుకురాని వెస్టేజ్ వదిలేస్తాడు. ఎస్ ఆర్ నో? సో క్లారిటీగా ఆలోచించండి. ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిల్ అయ్యింది, దాంట్లో వాడితే చర్మ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ల్యాబులు చెప్పినా సరే మనోళ్ళు ఏం చేశారంటే ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త పోయి ఫెయిర్ ఎవర్ అయ్యింది. అవునా కాదా? ఫెయిర్ ఎవర్ అయ్యింది. సో అయినా మళ్ళీ ఆ ప్రోడక్ట్ అదే పేరు మారింది, మళ్ళీ మనం తెచ్చుకొని వాడతాం. నిజాయితీగా ఆలోచించండి. మహేష్ బాబు మన ఇంటికి వచ్చి డెమో చేసి చెప్పలే, ఐశ్వర్య రాయ్ మన ఇంటికి వచ్చి డెమో చేసి చెప్పలే, ఎవరొకరు వచ్చి కూడా మన ఇంటికి వచ్చి డెమో చేయలేదు. బీయింగ్ ఎ వెస్టేజ్ లీడర్ గా, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ గా, వెస్టేజ్ యొక్క కంపెనీ తల మీద పెట్టుకొని ఆ ప్రోడక్ట్స్ ను బ్యాగ్ లో తీసుకొని మీ ఇంటికి వచ్చి డెమో చూసిపించి ఫ్లోర్ క్లీనర్, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత డియో గార్డెన్ డెమో చూసి ఇవి ఎలా పనిచేసినా మీ కళ్ళ ముందర చూపించినా సరే నువ్వు నమ్మలేకపోతున్నావు అనంటే దౌర్భాగ్య స్థితి ఏంటి అనంటే నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ అనే చాటవాడికి లోన్ అయ్యి ఉన్నావు. శుద్ర పూజలు అంటారు కదా, ఆ శుద్ర పూజకు లోన్ అయ్యి ఉన్నావు. నేను చెప్తున్నాను, అది రెడీ. సో ఏ ప్రోడక్ట్ మంచిది, ఏది మంచిది అనేది ఆలోచించాల్సింది ఎవరు? మనము. సో ఈరోజు ఇది పెద్ద స్కామ్, అడ్వర్టైజ్మెంట్ అనేది పెద్ద స్కామ్. మీరు ఆలోచించండి. విరాట్ కోహ్లీకి ఫర్ ఇయర్ 2 కోట్లు వస్తాయి. 2 కోట్లకి నీళ్ళకు కూడా సరిపోవు, తాగే నీళ్ళకు కూడా సరిపోవు. బీసీసీఐ ఇచ్చే డబ్బులు తాగే నీళ్ళకు కూడా సరిపోవు. ఎందుకు అనంటే ఆయన తాగే లీటర్ నీళ్ళు ఎంత తెలుసా? 1500 నుంచి 3000 రూపాయల నీళ్లు, లీటర్ నీళ్లు. ఈ 2 కోట్ల సంవత్సరానికి ఆయనకి ఇస్తే ఏమైతే చెప్పు. మరి ఆయన ఆలోచించింది ఏంటి అనంటే సార్ అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు ఉన్నాయి, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. లేదు అనంటే ఆ బ్యాట్ గురించి, ఈ బ్యాట్ గురించి, దాని గురించి, దీని గురించి చెప్తే ఆయనకు డబ్బులు వస్తున్నాయి, దీనికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సరే ఇది బాగుంది సార్, మనం ఆరోగ్యంగా ఉన్నామా, మన తాతలు ఆరోగ్యంగా ఉన్నారా? ఎందుకు అయ్యి ఉండొచ్చు? మళ్ళీ ఆడిపోతారు. మళ్ళీ నేను చెప్తున్నా, మాట్లాడండి. వెరీ గుడ్ మేడం, ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అనంటే మహేష్ బాబు తండ్రి ఎవరు? కృష్ణ. అవునా కాదా? సో నాగార్జున తండ్రి ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్ తాత ఎవరు? రామారావు. ఎస్ ఆర్ నో? రామారావు. జూనియర్ ఎన్టీఆర్ తాత రామారావు. సో రామారావు ఏం చెప్తుండో తెలుసా? 4 గంటలకు లేచి నైట్ సద్దన్నంలో
పెరుగు కలుపుకొని పెట్టి నానబెట్టి పొద్దున 4 గంటలకు తింటే ఎంత ఆరోగ్యం వస్తుంది అంటే అంత ఆరోగ్యం వస్తుంది అని చెప్పేవాడు. కానీ ఎప్పుడు కూడా రామారావు గాని శ్రీ కృష్ణ గాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గాని థమ్స్అప్ వాడండి ఆరోగ్యం వస్తుందని చెప్పిండా? లక్స్ వాడండి ఆరోగ్యం వస్తుందని చెప్పిండా? లేదంటే బూస్ట్ తాగండి ఎనర్జీ వస్తుందని చెప్పిండా? అందుకే మా తాతలు అదృష్టవంతులు, రామారావు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళు అడవిలో దొరికే ఆకులు అలాలను పండ్లాలు నేచురల్ గా దొరికేది తిన్నారు కాబట్టి ఈ రోజు మీ తాత ఉంటే వ్యవసాయం చేయమంటే నీకంటే ఎక్కువ వ్యవసాయం చేస్తాడు. నీవు 25 కిలోల బస్సు ఎత్తడానికే మూలుగుతుంటాం మనం, అవునా కాదా? ఆయన 50 కిలోల బస్సు వేసుకొని చనిపోతాడు. ఎందుకు అనంటే వాళ్ళు బతికిన కాలంలో ఈ అడ్వర్టైజ్మెంట్ అనే దౌర్భాగ్య స్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇది అవగాహన కలిపియాలి మనం. ఇది అవగాహన కలిపి ఫెస్టివల్ జాయిన్ అవుతావా? ఆ లండన్ పోతుంటాడా పెరుగుతుంటాడు, ఫెస్టివల్ జాయిన్ అవుతావా అని అడుగుతుంటారు. ఎస్ ఆర్ నో? లండన్ అంటే సన్ సిటీలోకి తెలియదు, మా ఊరోళ్ళకి తెలుసు. మేము ట్యూషన్లు తీసుకొని చెప్తాం మీకు. ఎస్ ఆర్ నో? ఆ ఫెస్టివల్ జాయిన్ అవుతావా, డబ్బులు వస్తాయా అని అడుగుతారు. ఎట్లా వస్తాయి? క్లారిటీ ఇవ్వాలి. ఆ ప్రోడక్ట్ కి ఏంది, ఈ ప్రోడక్ట్ క్లారిటీ ఏంది, ఇట్లా డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి డబ్బులు, అవేర్నెస్ కల్పియాలి. ఈరోజు రాజ్ సార్ చెప్పిండు, నేను చెప్పిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇందులో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పిన. ఎస్ ఆర్ నో? బయటి ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ తేడా ఏందని చెప్పిన. తర్వాత నేను చెప్పాల్సింది ఏంటి అనంటే ఈ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి, ఈ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి. ఒక సామాన్య వ్యక్తిని కోటేశ్వర్ గా తీర్చే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అనంటే అది వెస్టేజ్. ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్. ఎందుకు చెప్తున్నారు సార్ అంటే వెస్టేజ్ లో మీరు ఎక్కడైనా చూడండి, ఒక పోలీస్ జాబులు పడ్డాయి రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,000 పోలీస్ ఉద్యోగాలు పడ్డాయని పడ్డాయి. 16,000 పోస్టులు పడితే 16,000 మందికి ఇస్తారా? 16,000 ఒకటో వేలు కూడా ఇస్తారా? ఎన్ని పడితే అన్నే ఇస్తారు, అవునా కాదా? కానీ డైరెక్ట్ సేవింగ్ ఇండస్ట్రీలో ఇంతే మంది చెయ్యాలని ఏమైనా ఉందా? ఎవరు ప్యాషనేట్ గా చేస్తే అంత మంది గెలవచ్చు. ఒక రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ముగ్గురికేదో ప్రైజ్. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎంత మంది కష్టపడితే అంత మందికి డబ్బులు వస్తాయి. ఎంతమంది కష్టపడితే అంతమంది డబ్బులు వస్తాయి. నీకా నాకా కాదు, పిడికిలు బిగించి ఒక 4 నుంచి 5 పోరాటం చేయి, నీ జీవితంతో పోరాటం చేయి. నేను మా ఊళ్ళో వింటుంటా ఏమని అనంటే చాలా మంది లేడీస్ అక్క ఏమైనా ఎడబడుతున్నావు అనంటే బాగా ఇక వాళ్ళ ఖర్చు చూపించినా టవాలు ఇచ్చినా కూడా సరిపోదు. ఏమనంటే ఏడరా మీ బావ పనే చేయడు, ఏడు ఆయన రియల్ ఎస్టేట్ లో మొత్తం మోసపోయింది. లేదు అనంటే జర చదువుకున్నానికి ఇచ్చినా సరే నా జీవితం బాగుపడేది, లేదంటే జర డబ్బులు ఉన్నానికి ఇచ్చినా నా జీవితం బాగుపడేది. ఈ మాటలు నేను బాగా వింటుంటా. నేను అలా చెప్తా, అరే ఎవరికి అన్ని అని వెస్టేజ్ వచ్చిన తర్వాత ఎవరికి ఇస్తే ఏం లాభం, అవునా కాదా? డబ్బులు సంపాదించే మార్గం భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు డబ్బులు అవసరమా కాదా? ప్రపంచం మొత్తం దేంతో నడుస్తుంది తెలుసా? డబ్బులు. మరి ఇన్ని రోజులు మనకు డబ్బులు సంపాదించే మార్గం లేకనే కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన. ఒకవేళ ఇది 2009లో నా దగ్గరకు వచ్చింది అనుకో, ఈరోజు ఉద్యోగం కూడా జాయిన్ అవ్వకుంటే నేను అదే వెస్టేజ్ ఆ రోజే స్టార్ట్ చేసేవాడిని. ఆలోచన చేయండి, ఆ రోజే స్టార్ట్ చేసేవాడు. ఎందుకు అనంటే ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఉన్నాయి, లైఫ్ ఉంది. మనం ఉన్నప్పుడు సెమటోస్ట్ అరే నా భార్య ఏడ కష్టపడుతుందో, అరే నా పిల్లలు ఏడ కష్టపడతారో అని చెప్పేసి వాళ్ళని సేవ్ చేసుకుంటాం. లేకపోతే ఎవరు చూసుకుంటారు తెలుసా? ఈ రోజు నీ చుట్టాలనేటోళ్ళు వస్తున్నారు కదా, నీ ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు వాడే పోయిండ్రా, పోయినోడే మనోడే పోయిండు, ఇంకేమి రాంతో పని అంటారు. గుర్తు పెట్టుకోండి, మన అక్క చెల్లెన్లే తమ్ముడే పోయిండ్రా, ఆమెతో మనకెందుకు అని అంటారు. అర్థమైందా? సో కాబట్టి నేను చెప్తున్నది ఏంటి అనంటే ఈ ఇండస్ట్రీ నాకు నచ్చడానికి కారణం ఏంటి అనంటే ఈ ఇండస్ట్రీలో నేను పని చేసిన రోజులు డబ్బులు వస్తాయి. ఈ ఇండస్ట్రీలో నేను పని చేయనప్పుడు కూడా నేను తయారు చేసిన టీం ద్వారా నా కుటుంబానికి డబ్బులు వస్తాయి. నేను పని చేయనప్పుడు కూడా, నేను లేనప్పుడు కూడా, నేను భూమిలో లేనప్పుడు కూడా నా కుటుంబానికి డబ్బులు వచ్చే ఇండస్ట్రీ వెస్టేజ్. చెయ్యాలా వద్దా ఒకసారి ఆలోచించండి. సో నిర్ణయం తీసుకోండి,
హ్యాపీగా క్లారిటీ తీసుకోండి బిజినెస్ నో. నేను ఇంకోసారి చూస్తే ఇక్కడ గమ్మునుండదు మీటింగ్. ఎస్ ఆర్ నో? నవ్వుకుంటూ ఉండాలి. ఊళ్ళో చూస్తుంటారు, ఏమారా ఎట్లా ఉన్నావు బాగున్నావు అనగానే బాధలు స్టార్ట్ చేస్తాను. అవునా కాదా? ఆ సరిగా నవ్వుడు నవ్వరు. మా ఊళ్ళో కొంతమంది ఉంటారు, ఈ నవ్వడానికి ఇది కూడా సరిగా రాదంట. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆడు కదలకుండా కూడా నవ్వుతాడు, నవ్వుతే పేగులు కూడా అవలేదానికి. అది లోపల కదలనప్పుడు ఎట్లా వస్తుంది ఫ్రీగా? అవునా కాదా? హ్యాపీ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. లైఫ్ ఇది చాలా చిన్నది. నేను చెప్తున్నా, చిత్రగుప్తుని దగ్గర ఊసుకొని పట్టా రాసుకొని రాలే మనం. నాకు ఇన్ని రోజులు బతికి భూమి మీద రాసి రాలే. అవునా కాదా? నేను చెప్పిన వచ్చేటప్పుడు వస్తాం, పోయేది దేవునికి ఎరక. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇందులో డబ్బులు ఉన్నాయి, లైఫ్ ఉంది. సో ఈ రోజు ఇందులో పనిచేసే వాళ్ళు సక్సెస్ఫుల్ లీడర్. నేను చెప్తున్నాను, నేను ఒక హోటల్ వెయిటర్ ప్లాన్ చెప్పిన. అన్నం తినడానికి వెళ్ళి షాద్ నగర్ లో లావణ్య హోటల్ అని ఉంటది, ఒక హోటల్ వెయిటర్ ప్లాన్ చెప్పిన. ఆయన చదువుకుంది 3వ తరగతే, కానీ ఇదే బిజినెస్ ను ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు. ప్రాణం పెట్టి పని చేస్తే నెలకు 2,10,000 కియా కార్ లో తిరుగుతున్నాడు. హోటల్ వెయిటర్ 6,000కు ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి ఈ రోజు నెలకు 2,10,000 సంపాదిస్తున్నంటే అది ఆయన గొప్పతనమా, వెస్టేజ్ గొప్పతనమా? ఆలోచించండి. ఈ రోజు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్. సో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని వెస్టేజ్ లో నెలకు 5 లక్షలు సంపాదిస్తుంటే ఇది నా గొప్పతనమా, వెస్టేజ్ గొప్పతనమా? ఆలోచించండి. ఈ రోజు ఒక ఆధార్ సెంటర్ లో పనిచేసే సాయిల్ సార్, ఇక్కడ ఉన్న లీడర్ సాయిల్ సార్, సో ఒక 17,000కు 16,000కు ఆధార్ సెంటర్ లో పనిచేస్తుండే నిర్ణయం తీసుకొని ఒక 1 year నుంచి బిజినెస్ లో ప్యాషనెట్ గా భార్యాభర్తలు కష్టపడుతున్నారు. ఈ రోజు 40,000 ఇన్కమ్ వెస్టేజ్ ను తీసుకుంటున్నారు. మరి గొప్పతనం ఎవరు? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మీ అప్లై అయిన జగన్ సార్ ఉంటాడు, ఆర్టీసీ కండక్టర్. ప్రాణం పెట్టి పని చేసిన జీతం అయితే డబల్ కాదాడా? ఎందుకంటే అది కార్పొరేషన్. అవునా కాదా? కానీ ఈ రోజు వెస్టేజ్ లో ఒక నిర్ణయం తీసుకొని మాతో పాటు ఒక 2.5 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్నాడు. ఈ రోజు నెలకు 96,000 చెక్ వెస్టేజ్ ద్వారా. 96,000 చెక్. ఆర్టీసీ ఎండి కూడా తిరగలేని కారులో, కియా సెల్టాస్ కార్ లో తిరుగుతున్నాడు. ఆ కారు చూస్తేనే రోమాలు నిక్కబొడుస్తాయి. ఎండి కూడా తిరగలేడు, నేను చెప్తున్నాను. ఆ డిపో మేనేజర్ కూడా తిరగలేడు. అలాంటి కారులో జగన్ సార్ తిరుగుతున్నాడు. పవర్ ఆఫ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను చెప్తున్నాను, ఒక అంగన్వాడీ ఆయా ఇన్కమ్ 5 లక్షలు. ఒక ఇళ్లలో పనిచేసే అరుంధతి మేడం అని ఉంటుంది ఉప్పల్లో, ఆమె ఇన్కమ్ 2.5 లక్షలు అంట. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇన్కమ్ వెస్టేజ్ లో 3,17,000. 3,17,000 వెస్టేజ్ లో 14 లక్షల కారులో తిరుగుతున్నాడు. ఇదే వెస్టేజ్ లో మా ఆమె డిఎస్సి లో జాబ్ మిస్ అయిందని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటే వెస్టేజ్ అవకాశం వచ్చింది. ఒక 4 ఏళ్ల నుంచి ఊపి రానంతగా వెస్టేజ్ లో పోరాటం చేస్తే మొన్న ఢిల్లీ పిలిచి 40,000 మంది మధ్యలో నువ్వు ఎంతో మంది జీవితాలను మారుస్తున్నావు, ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నావు అని చెప్పేసి ఒక రేఖా గుప్తా ఢిల్లీ సీఎం చేతుల మీదకి అవార్డు తీసుకుంది. మా వైఫ్ అవార్డు తీసుకుంది వైఫ్. నేను చెప్తున్నా ఏంటి అన్నానంటే, అవకాశం దొరకనప్పుడు ఆలోచించాలి. డబ్బులు సంపాదించే అవకాశం వచ్చిన తర్వాత ఇంకా పక్కింటోనో ఎదిరింటోనో ఇంకో సెకండ్ ఒపీనియన్ కోసం పోవద్దు. సెకండ్ ఒపీనియన్ కోసం ఇది బాగుంటుందా చేస్తే అన్నానంటే, బాగుంటుందో బాగాలేదు ఎవరు చెప్పాలి? పక్కింటోడా? ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు చెప్పాలి. ఇదే ఇండస్ట్రీలో డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు చెప్పాలి. ఇదే ఇండస్ట్రీలో కార్లు తీసుకున్న వాళ్ళని అడగాలి. ఇదే ఇండస్ట్రీలో కోటి రూపాయల 1,65,00,000 ఇన్కమ్ తీసుకుంటున్న నెలకున్న వ్యక్తి ఉన్నాడు ఇందులో. మరి ఏ సీఈఓలకు లేవు. నెలకు 1,65,00,000 సిద్ధార్థ్ సింగ్ సార్ ఇన్కమ్ గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంత పవర్ ఉన్న ఇండస్ట్రీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చెయ్యాలా సార్? ఈ ప్లాన్లకు వెళ్ళాలా సార్? మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చుంటావు, అమ్మ ఎవరన్నా ఏమనుకుంటారు అని చెప్పేసి. డైరెక్ట్ పోయి మాట్లాడితే బిజినెస్ కాదా? కొడతాడు, చేయి వాటి ప్లాన్ ఏమంటే కొడతాడు. కొడితే నాకు ఫోన్ చేయండి, 2వ చేయి కూడా కొడుకు అని చెప్పి నేను. ఏముంది సార్, వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ బాగున్నాయి, కావాలంటే డెమో చూస్తుంటాడు. వెస్టేజ్ లో డబ్బులు వస్తాయి, గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి నా చూపించు, నా చెక్కు, నా సక్సెస్ చూపించు. ఏముందండి, ఆలోచన చేయండి. ఇప్పటివరకు సగం జీవితం అయిపోయింది మనది. అవకాశం దొరికింది. ఇందులో బయట రియల్ ఎస్టేట్ చేసినా, ఏది చేసినా, ఏం పని చేసినా డబ్బులు సంపాదించాలన్న మార్గం ఉండొచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించే మార్గం మనం మిస్ అవుతుంది.
టైం ఫ్రీడమ్ మిస్ అవుతుంది. మీరు ఎవరైనా సీఈఓలో చూడండి, ఈరోజు ఈడు ఉంటే రేపు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఉంటే అమెరికాలో ఉండాలి, కానీ జీతం ఎంత అంటే 5 లక్షలు, పిల్లలకు ఒకసారి నెలకోసారి కనిపిస్తారు వాళ్ళు. మరి మేము వెస్టేజ్ బిజినెస్ లో 5 లక్షలు సంపాదించుకుంటూ నిన్న నా పిల్లలు నాన్న నిన్ను మిస్ అవుతా అన్నాడు, మిస్ అవుతున్నావు వద్దా అని ఎంట పెట్టుకొని వికారాబాద్ పోయి మీటింగ్ చేసుకొని మళ్ళీ అనంతగిరి గుట్టు పోయి దేవుని దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకొని ఇంట్లో వదిలేసిన. ఫ్యామిలీ బిజినెస్ ఇది. ఇంత పవర్ఫుల్ బిజినెస్ వచ్చిన తర్వాత ఇంకెందుకు ఆలోచిస్తున్నాం, ఇంకెందుకు ఇంత భూతార్థం పెట్టి వెతికినాం అనుకో, ఎవరి టైం వేస్ట్, నా టైం వేస్ట్. నేనే దానికి నిలువెత్తు నిదర్శనం. నాకు 2018లో ఈ అవకాశం దొరికినప్పుడు పూర్ణిమ మేడం కానీ దాస్ సార్ని కానీ నిలువెత్తు అనుమానించిన. వీళ్ళ కోసం చెప్తున్నారేమో, వాళ్ళు బాగుపడడానికి చెప్తున్నారేమో అని అనుకున్నా. కానీ నేను చెప్తున్నాను, 2018లో కనుక నేను ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసింటే ఈ రోజు నాకు డబ్బులు వస్తాయో డబ్బులు రావో నేను నేను అట్లా డబ్బుల గురించి ఆలోచించాను ఎప్పుడు కూడా. నేను చెప్పేది ఏంటి అంటే ఈ రోజు 41 మంది కార్లు ఇప్పించిన 11-13 మంది నా టీంలో 1 lakh ప్లస్ ఇన్కమ్ అచీవర్స్ ఉన్నారు. ఒకవేళ 2018లో కనుక వెస్టేజ్ స్టార్ట్ చేసింటే ఈ రోజు 100 మంది నా టీంలో 1 lakh ప్లస్ ఇన్కమ్ అచీవర్స్ ఉండేవాళ్ళు. ఇంకొంతమంది జీవితాలను మార్చేవాడిని నేను, ఇంకొంతమంది జీవితాలను ఇంపాక్ట్ చేసేవాడిని. ఇది బాధపడుతుంది. సో కాబట్టి అవకాశం వచ్చింది, ఏ ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేయకండి. తప్పేం లేదు ఇందులో. మీరు ఛాయ్ బండి బయట పెట్టుకోవాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ ఉంటది, లాస్ ఉంటది, కాంపిటీషన్ ఉంటది, ప్రెషర్ ఉంటది. ఇది ఇంత మాట్లాడుకున్నాం, పోయేటప్పుడు ఎవరికైనా రెంట్ కట్టిపోవాలా, హాల్ రెంట్ కట్టిపోవాలా. సరే ఈ నెల మీకు బోనస్ రాలేదు వెస్టేజ్ నుంచి, నా కింద నా జీతం ఎవరైనా ఎంప్లాయీస్ నా డౌన్ లైన్స్ ఎవరైనా గల్లా పట్టుకొని ఏమైనా 3 నెలల నుంచి నా జీతం ఇవ్వట్లేమని నేను అడుగుతాను, అడగడానికి లేదు. నువ్వు పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి, నేను పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఈ బిజినెస్ లో క్లారిటీ ఉంది కాబట్టి నెలలో 30 రోజులు ఉంటే నెలకు 28 రోజులు నేను బయటనే ఉంటా. ఈ బిజినెస్ లో క్లారిటీ ఉంది కాబట్టి నెలలో 30 రోజులు ఉంటే 28 రోజులు మీటింగ్లు చేస్తా నేను, 28 రోజులు అవేర్నెస్ కల్పిస్తా నేను. ఎందుకు అనంటే నాకు తెలుసు నేను ఎంత టైం పెడతా అంత డబ్బులు ఇవ్వడానికి గౌతమ్ బాలి సార్ రెడీగా ఉన్నాడు. ఇది మైండ్ సెట్ బిజినెస్. నీకు 1,00,000 కావాలి అంటే 1,00,000 రూపాయలు చెక్కు సిగ్నేచర్ పెట్టి గాల్లో ఎగిరేసిండు. నీకు 20,000 కావాలంటే 20,000 చెక్ ఉంది, 70,000 కావాలంటే 70,000 కావాలి. ఎంత కావాలంటే అంత కష్టపడు, ఆ చెక్కు రెడీ ఉంది నీకోసం. నేను ఒక కేసు విషయంలో ఒక ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. నేను పనిచేసినప్పుడు కమిషన్ ఆఫీస్లో ఆయన ఎస్ఐ ఉండే. ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ అంబర్పేట పోలీస్ స్టేషన్ కి ఎస్హెచ్ అంటే సిఐ. ఆ సార్ నేను ఒక విషయంలో ఫోన్ చేసిన, సార్ రాజు బాగున్నావా, ఎట్లున్నావా అని అడిగిండు. ఉద్యోగం చేస్తున్నావు అన్నట్టు, చేస్తలేను సార్, ఇట్లా వెస్టేజ్ చేస్తున్నా, నెలకు 5 లక్షలు వస్తున్నాయి. 5 లక్షలా అని అడుగుతున్నాడు. ఏమో నాకు కూడా లేదుగా, సిఐకి 1,20,000 వస్తుంది అని అంటే, నువ్వు కూడా రా సార్ నీకు కూడా 5 లక్షలు వస్తాయని చెప్పిన. అవునా కాదా? నువ్వు కూడా రా సార్ నీకు కూడా 5 లక్షలు వస్తాయి. ఇండస్ట్రీలో తప్పేం లేదు, కలెక్టర్ ఉన్నాడు, నేనే నిలువెత్తి నిదర్శనం. కియా కారు తీసుకున్నా, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నా ఎంజాల్లో, తుర్కి ఎంజాల్లో. కావాలంటే నేను చూపిస్తా సార్ అని అంటే, ఐత్నగర్ నేను ఉండేదని అంటే అన్ని పట్టుకొని వస్తా సార్ నీ దగ్గరికి అని చెప్పిన. ఎవరికైనా నీ దగ్గర క్లారిటీ ఉంటే నరేంద్ర మోడీ సార్ కూడా పోయి ప్లాన్ చెప్పవచ్చు, నరేంద్ర మోడీ సార్ కూడా ప్లాన్ చెప్పవచ్చు. ఇంకా మంచి అవకాశం దొరికినాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం అయినాక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. కేసీఆర్కి లేవా ప్రాబ్లం? కేసీఆర్కి లేవా సార్? కొడుకు సోట అయింది, కూతురు సోట అయింది. అవునా కాదా? ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తుందో అర్థం అవుతలేదు. ప్రాబ్లము దేవుని కూడా ఉన్నాయి. ఎందుకు తెలుసా? దేవునికి ప్రాబ్లాన్ని క్రియేట్ చేసేది ఎవరు? మనమే. దేవుని కాడికి మొక్కడానికి పోతాము, మన బాధలు ఆయన దగ్గర పెట్టి వస్తాం. అది ఏం చేయాలి ఆయనకు అర్థం కాక ఎందుకు వచ్చారా ఈడు నా దగ్గరికి అనుకుంటాడు. అవునా కాదా? ఎస్ ఆర్ నో అనుకుంటాడు. నువ్వు రాకపోతేనే నేను ప్రశాంతంగా కన్ను మూసుకొని నిద్రపోతా అనుకుంటాడు దేవుడు. వస్తే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి నా ప్రాణం దించాడు అనుకుంటాడు దేవుడు కూడా. దేవుని కూడా సైతం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం లేని మనిషి భూమి మీద లేడు. ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ డబ్బులు సంపాదించే మార్గం ఉన్న తర్వాత ఇంకేం ఆలోచిస్తున్నాం ఆలోచించండి. సో నిర్ణయం తీసుకోండి. ఈ బిజినెస్ లో గుర్తింపు ఉంది. నేను గుర్తింపు గురించి చెప్తున్నాను. ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ తీసుకొచ్చి ఢిల్లీ వేదికగా అవార్డు ఇచ్చింది అని అంటే మీకు కూడా ఉంది అవకాశం. ఈ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే
మా వదిన ఏడా మూతి ముడుచుకొని మాట్లాడదంటారు. అవునా కాదా? ₹1,00,000 సంపాదించు, వదిన రావాలా అని అడుగుతుంది. ఎస్ఆర్ నో? ఇది జరుగుతుంది తతంగం బయట. ఎస్ఆర్ నో? సో డబ్బులుంటే రెస్పెక్ట్ ఉంది, డబ్బులు లేకపోతే రెస్పెక్ట్ లేదు. మీరు ఎప్పుడైనా చుట్టాల పెళ్లికి కానీ ఫంక్షన్కి వెళ్ళండి, కారు తీసుకొని పోయినావు అనుకో, బస్సులో పోయినావు అనుకో, వచ్చిన అవసరమే అని చెప్తుంది. వచ్చినాక అంటే మళ్ళీ 6 గంటలకు బస్సు ఉంటుంది, సరే మిస్ కాకుండా పో. అవునా కాదా? ఎస్ఆర్ నో? అదే బైక్ మీద పోయినాం అనుకో, చీకటి తొందర. అదే కార్లో పోయినాం అనుకో, నైట్ కుండు అని బలవంతం చేస్తారు. నైట్ కుండే పోవాలి నువ్వు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం నువ్వు కాంటది. ఎందుకు తెలుసా? మీకు తెలుసా? నా కారు నా చుట్టాలు ఉన్నారు కానీ 4 చూపించుకోవడానికి. ఎస్ఆర్ నో? చెప్తున్నా, బయట జనాలు ఎట్టున్నారు అంటే ఈ రోజు ఏడ చేస్తావు చెల్లె, నీతో నేడైతుంది అంటారు. అవునా కాదా? నువ్వు వదిలేసినావు అనుకో, నేను చెప్పలే అంటది. నువ్వు ఆ మాట వినకుండా సక్సెస్ అయినావు అనుకో, నాకు తెలుసు బేటా నువ్వు చేస్తావని, నువ్వు సక్సెస్ అవుతావని నాకు తెలుసు నాన్న, కావాలని అట్లా అన్నా నేను అంటారు వాళ్ళు. 2 నాలికల దూరంతో బయట బతుకుతా ఉంటారు. రాగుపాముకో విషం లేదు, మనుషులకే విషయాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి సార్, నేను ఇంత చదువుకున్నా, నాకు ఈ ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం ఉంది, మా ఊంట్లో సర్పంచ్, నేను ఎంపీటీసీ అన్నానంటే నేను చెప్తున్నా, ఎంపీటీసీకి సర్పంచ్కి సీఎంఏ హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాడు, మనకేంది? అవునా కాదా? రాజశేఖర రెడ్డి సార్ చనిపోయలే, ఏమి లేవు. నోరు తెరుచుకొని నలుగురితో మాట్లాడితే బిజినెస్ అవుతుంది, నలుగురు క్లారిటీ ఇస్తే బిజినెస్ అవుతుంది. ఏం లేదు, అవసరం లేదు. ఈ సన్ సిటీ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్ ఎంతమంది ఉంటారు ఇందులో? ఆర్ యూ రెడీ? మీరుండడం కాదు, మీరుంటే బూడిద కూడా రాలేదు, నేను చెప్తున్నా. ఎస్ఆర్ నో? మీరుంటే కస్టమర్ ఉన్న 50% బెనిఫిట్ చెప్పిన రాస్తారు, గవి వస్తాయి. ఎంతమంది కార్ తీసుకోవాలని బిజినెస్ లో ఉంది? ఎంతమంది డ్రీమ్స్ ఉన్నాయి? లేవా? పైన తదాస్తు దేవతలు చూస్తున్నారు, నేను చెప్తున్నా. ఎస్ఆర్ నో? డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అయ్యే ప్లాట్ఫామ్ వెస్టేజ్. నేను నిజంగా చెప్తున్నాను, జీవిత కాలం సరిపోదు ₹1,00,000 సంపాదించడానికి. అవునా కాదా? నెలకు ₹1,00,000 సంపాదించడానికి జీవిత కాలం సరిపోదు. హలో సందీప్ అన్నా, ఇంటికాడ ఉన్నాడా? సాయిల్ సార్, ఈ నంబర్ ఫోన్ పట్టుకో, తేజశ్రీ మేడం నెంబర్ అంటే ర్యాపిడో అతను వచ్చిందంట. తేజశ్రీ మేడం నీ ఫోన్లో చూసి నెంబర్ చేద్దామా? ఆర్ యూ రెడీ? ఎందుకు చల్లబడుతుంది? వెళ్తారా చేస్తారా? ఆర్ యూ రెడీ? సో నిర్ణయం తీసుకోండి. ఈ అవకాశం నాకొక్కనికే కాదు, నిర్ణయం తీసుకుంటే 2 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడగలుగుతారు. మేము అడుండి క్లాప్స్ కొట్టడానికి రెడీ ఉన్నాం. ఆర్ యూ రెడీ? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మీరు వచ్చే నెక్స్ట్ మీటింగ్ ఏం చేయండి అని అంటే, 7 రోజులు టైం ఉందా? 7 రోజులలో రోజొక్కరు చొప్పున ఒక్కరినన్నిటికి తెచ్చుకో, రోజొక్కరు చొప్పున ఒక్కరినన్నా టీం తయారు చేసుకో. టీం తయారు చేసుకుంటే డబ్బులు వస్తాయి, టీం లేకపోతే కస్టమర్ బెనిఫిట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను, ఇండస్ట్రీ చాలా గొప్పది, ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, కీర్తి ప్రశంసలు సంపాదించే అవకాశం కూడా ఇండస్ట్రీలో ఉంది. కానీ నిర్ణయం తీసుకుంటే నేను చెప్తున్నాను, ఎట్లాంటి నిర్ణయం తీసుకురావాలనంటే, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిర్ణయం తీసుకోవడానికి ఒక 1000 సార్లు ఆలోచించు. 1000 సార్లు ఆలోచించు. ఇది మంచిదా చెడ్డదా, మంచిదా చెడ్డదా అని చెప్పేసి 1000 సార్లు ఆలోచించు. కానీ నీకు ఎప్పుడైతే మంచిది అనిపించింది అనుకో, ఒకే ఒక్కటి నిర్ణయం తీసుకున్న నిర్ణయం పైన ఒక 3 నుంచి 4 ఏళ్ళు ఇందులో నిలబడు. నేను చెప్తున్నాను, నీ పేరు మారుమోగిపోతుంది. నీ పేరు ఇండియా లెవెల్లో నీ పేరు మారుమోగిపోతుంది. నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, కారు కొనుక్కోవచ్చు, లక్షల ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు. ఇదొక్కటే కాదు, నేను జీవితంలో ఎంతో మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతాను, ఎంతో మంది నీ జీవితాలు మార్చొచ్చు. ఈ అవకాశం మీ దగ్గర ఉంది, నిర్ణయం తీసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. ఆమెలే చలో క్లోజ్ చేయండి.